హలో ఆల్, నేను మీ నవీన్ రెడ్డి. వెల్కమ్ టు మై ఛానల్ టాపిక్స్ క్లియర్. ఈ రోజు మనం ఇన్ఫ్లేషన్ ఒక మెయిన్ పారామీటర్, రెమెడీస్ ఏంటి, ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి, మానిటరీ పాలసీస్ ఎలా ఉంటాయి, ఫిజికల్ పాలసీస్ ఎలా ఉంటాయి, అలానే ఈ వీడియో కూడా మీరు పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. సో మనకి ఫైనల్లీ ఇన్ఫ్లేషన్ వచ్చేసింది. మార్కెట్లో ఇన్ఫ్లేషన్ బాగా ఎక్కువగా ఉంది. ఎలా వచ్చింది? సప్లై తగ్గడం వల్ల వచ్చిందో, డిమాండ్ పెరగడం వల్ల వచ్చిందో, లేదా రెండు జరగడం వల్ల వచ్చిందో, ఎనీ కైండ్ ఫైనల్లీ వీఆర్ ఫేసింగ్ ఇన్ఫ్లేషన్. ఇప్పుడు మనం ఏ మెజర్స్ తీసుకొని ఫైనల్లీ ఇన్ఫ్లేషన్ని తగ్గించాలి? సో హౌ టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్? సో ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి మనకి 2 మెజర్స్ ఉన్నాయండి. మొదటిది మానిటరీ మెజర్, రెండోది ఫిజికల్ మెజర్. ఒకటి మానిటరీ మెజర్, రెండోది ఫిజికల్ మెజర్. మానిటరీ మెజర్ పాలసీ మేకింగ్ అయితే ఆర్బీఐ చేస్తుంది. ఫిజికల్ మెజర్ ఒక పాలసీ మేకింగ్ గవర్నమెంట్ చేస్తుంది. ఇప్పుడు మానిటరీ మెజర్స్లో ఎలాంటి మెజర్స్ ఉంటాయో తెలుసుకుందాం. అలానే ఫిజికల్ మెజర్స్లో ఏ పారామీటర్స్ ఉంటాయో తెలుసుకుందాం. ఓకే, మన క్రెడిట్ ఎలా వస్తుంది? మోస్ట్లీ ఫ్రమ్ బ్యాంక్స్ నుంచి వస్తుంది. సో బ్యాంక్స్ వాళ్ళు ఇచ్చే వాల్యూ కన్నా వాళ్ళు ఇచ్చింది తగ్గించేస్తాయి. లైక్ ఎవరికైనా లోన్ కావాలంటే ఇంతకుముందు 10 లక్షల వరకు ఇచ్చేవారు, ఇప్పుడు కేవలం ₹1,00,000 ఇస్తే ఆటోమేటిక్గా కామన్ పీపుల్ దగ్గర ఉన్న సప్లై తగ్గుతుంది. సప్లై తగ్గితే వాళ్ళు ఆటోమేటిక్గా డిమాండ్ పెంచకపోతే మనకి ప్రైజెస్ తగ్గిపోతే ఇన్ఫ్లేషన్ తగ్గిపోతుంది. సో ఇలాగా ఆర్బీఐ కొన్నిసార్లు మెజర్స్ చేస్తుంది. లైక్ ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోతే వాళ్ళు సిఆర్ఆర్ పెంచేయడము, ఎస్ఎల్ఆర్ పెంచడము, లేకపోతే ఇంట్రెస్ట్ రేట్లు పెంచేయడం, ఇలా చేయడం వల్ల కామన్ పీపుల్ దగ్గర కొంచెం తక్కువ డబ్బులు మనీ సర్క్యులేట్ అవుతాయి. కొంత తక్కువ మనీ సర్క్యులేట్ అయితే వాళ్ళు డిమాండ్ పెంచరు, అలానే కంటిన్యూ చేస్తారు. సో ఆటోమేటిక్గా ప్రైజెస్ లో అవుతాయి. ప్రైజెస్ లో అయితే ఇన్ఫ్లేషన్ తగ్గిపోతుంది. నెక్స్ట్, డిమానిటైజేషన్ ఆఫ్ కరెన్సీ. సో ఆర్బీఐ తలుచుకుంటే కరెన్సీని డిమానిటైజ్ కూడా చేయగలదు. సో కరెన్సీ డిమానిటైజ్ చేయడం వల్ల లాభం ఏంటి? సింపుల్, అంతవరకు సర్క్యులేట్ అవుతున్న డినామినేషన్ ఒకేసారి రద్దు అనగాన ఆటోమేటిక్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి దగ్గర 2000 రూపీస్ నోట్స్ 10 ఉన్నాయి. 2000 రూపీస్ నోట్స్ ఉంటే ఎంత అవుతుందండి? 20,000 ఉన్నట్టు. సో సడన్ గా డిమానిటైజేషన్ ఆఫ్ కరెన్సీ చేసేస్తే ఆ వ్యక్తి దగ్గర 2000 రూపీస్ నోట్లు 10 ఉన్నప్పటికీ అవి మార్కెట్లో దాని వాల్యూ ఏమీ ఉండదు. సో దానివల్ల అతని దగ్గర మనీ లేనట్టే. మనీ లేకపోతే డిమాండ్ పెంచకపోతే ఆటోమేటిక్గా ప్రైజెస్ లో అయిపోతుంది. సో ఇలాగా డిమానిటైజేషన్ ఆఫ్ కరెన్సీ చేస్తారు. సో డిమానిటైజేషన్ ఆఫ్ కరెన్సీ చేయడం వల్ల ఆ పర్టికులర్ డినామినేషన్ ఏదైతే ఉంటుందో అది మనీ సర్క్యులేషన్ నుంచి బయటకు వచ్చేస్తుంది. సో బయటికి రావడం వల్ల ఆటోమేటిక్గా ఎవరి దగ్గర అయితే ఆ డినామినేషన్ ఉంటుందో అవి చెల్లదు కాబట్టి సో కామన్ పీపుల్ ఎవరు కూడా డిమాండ్ని పెంచరు, ప్రైజెస్ లో అవుతాయి, ఇన్ఫ్లేషన్ తగ్గిపోతుంది. అండ్ మూడోది ఇష్యూ ఆఫ్ న్యూ కరెన్సీ. సో ఆర్బీఐ ఒకవేళ న్యూ కరెన్సీని ఇష్యూ చేస్తే, సో ఏదో ఒక కొత్త డినామినేషన్ వచ్చింది, ఆ డినామినేషన్ తెచ్చేసి ఏం చెప్తుంది అంటే లైక్ ఈ డినామినేషన్ ఈజ్ ఈక్వల్ టు 100 రూపీస్ అని చెప్తుంది. లైక్ ఒక 10 రూపీస్ డినామినేషన్ రిలీజ్ చేస్తుంది, దీని ధర ఈక్వల్ టు ఓల్డ్ 100 రూపీస్ అంత వాల్యూ అని చెప్తుంది. న్యూ కరెన్సీ డినామినేషన్ రిలీజ్ చేసి ఇది ఈక్వల్ టు లాస్ట్ ఉన్న 100 రూపీస్ వాల్యూతో ఈక్వల్ అనగాన ఆటోమేటిక్గా దాని వాల్యూ మార్కెట్లో పడిపోతుంది. లైక్ అందరి దగ్గర 100 రూపాయలు ఉన్నప్పటికీ ఇంతకు ముందు 100 రూపాయలకి 100 వస్తువులు వస్తాయి, ఇప్పుడు అది ఈక్వల్ టు 10 రూపాయలు చేసేస్తే కేవలం 10 వస్తువులు మాత్రమే వస్తుంది. సో ఇలాగా న్యూ కరెన్సీని ఇష్యూ చేయడం వల్ల ఆటోమేటిక్గా ప్రజల దగ్గర డబ్బులు ఉన్నప్పటికీ అవి న్యూ కరెన్సీతో ఎక్స్చేంజ్ చేసేసరికి తక్కువ వాల్యూ వస్తుంది. తక్కువ వాల్యూ రాగానే వాళ్ళ దగ్గర డిమాండ్ పెంచే అంత అమౌంట్ ఉండదు. డిమాండ్ పెరగకపోతే ప్రైసెస్ తగ్గిపోతే ఇన్ఫ్లేషన్ కూడా తగ్గిపోతుంది. సో ఇన్ దిస్ వే మానిటరీ మెజర్స్ విల్ బి ఇంప్లిమెంటెడ్. ఓకే, సో నెక్స్ట్ టైప్ ఆఫ్ మెజర్స్ టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్ ఫిజికల్ మెజర్స్ అండి. సో దిస్ ఈస్ డన్ బై ద గవర్నమెంట్. అది స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, అలానే నేషనల్ గవర్నమెంట్ అవ్వచ్చు. ఫస్ట్ వన్, రిడక్షన్ ఇన్ పబ్లిక్ ఎక్స్పెండిచర్. లైక్ ప్రజల కోసం ఖర్చు పెట్టే, లైక్ స్కీమ్స్ రూపంలో, లేకపోతే సబ్సిడీ రూపంలో, లేకపోతే వెల్ఫేర్ కోసం ఫ్రీగా ఏదైనా ఇచ్చినా ఇవన్నీ కూడా పబ్లిక్ ఎక్స్పెండిచర్లోకి వస్తాయి. సో ఇవి తగ్గిస్తే
రిడక్షన్ ఇవి ఆటోమేటిక్గా ఇవి తగ్గిస్తే గవర్నమెంట్ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంటుంది. సో గవర్నమెంట్ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంటుంది, కామన్ పీపుల్ దగ్గర తక్కువ అమౌంట్ ఉంటుంది. గవర్నమెంట్ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంటుంది, కామన్ పీపుల్ దగ్గర తక్కువ ఉంటుంది. వన్స్ కామన్ పీపుల్ దగ్గర తగ్గితే ఆటోమేటిక్గా వాళ్ళ డిమాండ్ని తగ్గిస్తారు. డిమాండ్ తగ్గితే ప్రైజెస్ తగ్గుతాయి అండ్ ఇన్ఫ్లేషన్ కూడా తగ్గుతుంది. నెక్స్ట్ మెజర్ ఇంక్రీజ్ ఇన్ డైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ అంటే లైక్ ఇన్కమ్ ట్యాక్స్ అండి. సో ఇన్కమ్ ట్యాక్స్ని పెంచేస్తాయి. సో 100 రూపాయలకి 10 రూపాయలు ట్యాక్స్ కడుతున్నాడు అంటే ఇప్పుడు 100 రూపాయలకి 15 రూపాయలు కట్టిస్తే వాడి దగ్గర 5 రూపాయలు తగ్గుతుంది. అలా మనిషి దగ్గర 5 రూపాయలు తగ్గితే కామన్ పీపుల్ అందరి దగ్గర తగ్గిపోతే డిమాండ్ తగ్గిస్తారు. డిమాండ్ తగ్గితే ప్రైసెస్ తగ్గుతాయి. ప్రైసెస్ తగ్గితే ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. సో దిస్ ఈస్ ఇంక్రీజ్ ఇన్ డైరెక్ట్ ట్యాక్స్. రెండోది డిక్రీజ్ ఇన్ ఇండైరెక్ట్ ట్యాక్స్. సో ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి అంటే లైక్ ఎక్సైజ్ ట్యాక్స్ అవ్వచ్చు, లేదా మనకి సేల్స్ ట్యాక్స్ అవ్వచ్చు. లేదా 100 రూపాయలు ఉంది, 100 రూపాయలు మీరు 30 రూపాయలు ట్యాక్స్ కడుతున్నారు, 70 రూపాయలు వస్తువు కొంటున్నారు. సో దానివల్ల అది 100 రూపాయలు అమ్ముతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ తగ్గించి 30 రూపాయల బదులు 15 రూపాయలే తీసుకోమంటే ఇప్పుడు మీకు ఆ వస్తువు 85 రూపాయలకి వస్తుంది. సో ఆటోమేటిక్గా ప్రైజెస్ లో అవుతున్నాయి కాబట్టి ఇన్ఫ్లేషన్ కూడా డౌన్ అవుతుంది. ఇన్ దిస్ వే indirect tax will affect the reduction in indirect tax will affect the inflation. నాలుగోది ట్రేడ్ మెజర్స్. సో ట్రేడ్ మెజర్స్ అంటే సో మనకి ఇన్ఫ్లేషన్ ఎందుకు వస్తుంది? సప్లై తగ్గిపోవడం వల్ల. సో సప్లై తగ్గిపోతుంది అంటే మన దగ్గర ఉన్న సప్లై సరిపోవట్లేదు. సో అప్పుడు మనం వేరే కంట్రీ నుంచి దిగుమతి చేసుకుంటే, గూడ్స్ని ఇంపోర్ట్ చేసుకుంటే అప్పుడు మన సప్లై ఇంక్రీజ్ అవుతుంది. సప్లై ఇంక్రీజ్ అయితే డిమాండ్తో ఈక్వల్ అవుతుంది. డిమాండ్తో ఈక్వల్ అయితే ఆటోమేటిక్గా ప్రైజెస్ లో అయి ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. సో ఇన్ దిస్ వే ట్రేడ్ మెజర్స్ హెల్ప్ ఇన్ రిడక్షన్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. సో ఇదండి ఫిజికల్ మెజర్. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఇవన్నీ కూడా ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది. సేమ్ వైస్ వర్సా అవుతుంది. ఇన్ఫ్లేషన్ లేదనుకోండి, అప్పుడప్పుడు గవర్నమెంట్ ఇన్ఫ్లేషన్ తేడానికి ప్రయత్నిస్తుంది. సో అలాంటప్పుడు ఇప్పుడు మీకు ఏమేమి చెప్పానో ఎగ్జాక్ట్ గా అవి ఆపోజిట్ ఫేసెస్ లో వర్క్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్ గా ఇన్ఫ్లేషన్ రిడక్షన్ అంటే డిఫ్లేషన్ మనం తెప్పించగలం. ఓకే.